వామపక్ష నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రౌండ్ టేబుల్ సమావేశం ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. తప్పకుండా నూతన దృక్పథంతో నూతన డైరెక్షన్ తోటి రాష్ట్రం పురోగమించే అవకాశం ఉంది. అటువంటి ఒక సందేశం ఈరోజు ప్రజల ముందు ఉంచాలనే మా లక్ష్యం. అది ఈరోజు జనసేన పార్టీ చొరవతో ఆ సమావేశం అటువంటి సందేశం ఇస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. Any questions? 2-3 questions. If you have any questions, but I'll leave it to you. Yeah, Sumit. Okay. From the Hindu, Sumit. Is it we understand it's a three-fold alliance that you're going ahead with this on PPA, TPM and Janasena? Is it a three-fold we can take it as a three-fold alliance? Well, fundamentally, it is. We've been working together for the last 1.5-2 years at a grassroots level. This particular occasion is more before to go into pre-poll alliance. We all understand and we want to get a clarity on each and every issue. Right from mining policy, right from land acquisition act, are we on the same page? Are we on the same line of thinking? Unless we get a clarity and we don't want to go to the next step. I think we got a greater clarity and we have a complete clarity on what kind of issues we want to. Step towards that. So we took a step towards it long back and we consolidated it today that we want to go together. The decision will come later. Yeah, how that part we're going to go later. Thank you. Just let me take this question. అలా మేము అనుకుంటున్నాం. ఫస్ట్ మాకు భావజాలం ప్రకారం మేము చేసే ప్రజా పోరాటాలు కానీ భావనాపరంగా మేమందరం ఒకే ఆలోచన విధానంతో ఉంటాం. అది మమ్మల్ని కలిపింది. అది ఒకసారి మేము క్షేత్రస్థాయిలో చేసింది కాకుండా ఈసారి ఏంటంటే జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గారు కానీ అంటే సుధాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ దృష్టిని కూడా పెట్టుకొని అంటే వాళ్ళ దృష్టిలోకి తీసుకొచ్చి మేము ఇట్లా ఉన్నామని చెప్పి వాళ్ళ కన్సెంట్ కూడా తీసుకోవడానికి ఒక ఏకాభిప్రాయం రావడానికి ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఎలాగ దీన్ని ప్రీపోల్ తర్వాత పోల్కి ఎలా వెళ్ళాలి ఈ అలయన్స్ తోటి అనే దృష్టిలోకి దీన్ని వెళ్ళడం జరిగింది. మిగతా పార్టీల ఈ అంశాలు మాకు రాలేదు. అంశాల మీద మేము మాట్లాడడానికి ఫిబ్రవరి నెలలో మేము కన్క్లూడ్ చేద్దాం. రాజకీయ పార్టీలు ఆయుధాలు పనిచేసిన ఈ తరుణంలో మీ మేనిఫెస్టోలో కూడా అలాంటి ప్రజలకి ఈ మీటింగ్ is not for that. It's not only for Janasena party meeting. వామపక్షాలతో కలిపి మేము అండర్స్టాండింగ్ వస్తున్నాం. ఈవీఎం మీద మీకు ఎటువంటి అనుమానం ఉన్నాయి సార్? చెప్పండి. ఈవీఎం మీద మీకు ఎటువంటి అనుమానం? ఈవీఎంస్ మీద మేము ఈ సమావేశంలో వచ్చినటువంటి అండర్స్టాండింగ్ ఏమిటంటే దానిపైన వచ్చినటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఈ మధ్యకాలంలో లండన్లో జరిగినటువంటి ఒక ఎక్స్పోజర్లో దీనిపైన దాన్ని ఈవీఎంస్ను కూడా హ్యాక్ చేయొచ్చు అనేటువంటిది ఒక ఆయన అక్కడ ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చారు. తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో యాక్చువల్గా జరిగినటువంటి ఓటింగ్కు కౌంటింగ్లో వచ్చినటువంటి ఓట్ల సంఖ్యకు మధ్య తేడా వచ్చింది. దాంతోనే కొన్ని నియోజకవర్గాల్లో ఈ విజయాలు కూడా మారిపోయినాయి. సరిగ్గా దానివల్లనే ఈ ఓట్ల వల్ల జరిగిందా తెలియదు. ఈ రకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ఇది ఇప్పటికి మోడర్న్ ఓటింగ్ సిస్టమే. దీనిపైన ఈ అనుమానాలు నివృత్తి చేసే బదులు మేము కేసులు పెడతామని మేము ఇంకోటి చర్చించమని చెప్పే బదులు ఈ ఈవీఎంస్ పైన అనుమానాలు నివృత్తి చేసేటువంటి పద్ధతుల్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తే మంచిదని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చాం. నిపుణుల కమిటీ అలాగే పొలిటికల్ పార్టీస్ మీటింగ్ పెట్టి ఇటువంటి దానిపైన చర్చ చేయవచ్చు. ఇది మా అభిప్రాయం మాత్రం నిపుణుల కమిటీ ద్వారా చేసుకోవాలి. వీవీప్యాట్స్ గురించి కూడా మేము చర్చించాం. వీవీప్యాట్స్ కనీసం ఒక 10% అయినా అనుమానం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కౌంటింగ్ చేయటం ద్వారా ఈ అనుమానాలు నివృత్తి చేసేటువంటి పద్ధతిలో జరగాలని. పోరాటాలు ప్రజా పోరాటాలు
పక్షాలు ఉమ్మడిగా చేస్తారు, జనసేన వేరేగా చేస్తారు. ఉమ్మడిగా కార్యక్రమాలు ఏమైనా చేసే అవకాశం అది కుమారు గారు మేము 3 పార్టీలని ఎవరి కార్యక్రమాలు వారు చేసుకునే హక్కు ఉంది, చెయ్యాలి కూడా. అలాగే మేము కూడా కలిసి కూడా చేస్తాం. ఇప్పుడు వరకు కలిసి చేసాం, రాబోయే కాలంలో కలిసి కూడా చేస్తాం. టీడీపీ స్పష్టం చేసిన సార్ మీకు మా ఈరోజు జరిగిన డెలిబరేషన్స్ అన్ని కూడా